హాయ్ ఫ్రెండ్స్. గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఇంక ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి ఇది మండే రోజు వ్లాగ్ అండి. మొదటి కార్తీక సోమవారం రోజు వ్లాగ్. అందరికీ బిలేటెడ్‌గా మొదటి కార్తీక సోమవారం శుభాకాంక్షలు. అలాగే కార్తీక మాసం శుభాకాంక్షలు. సో, ఇంకా ఈ మొదటి కార్తీక సోమవారం రోజు నా డే ఎలా గడిచింది అనేది ఇవాళ మీకు షేర్ చేస్తున్నాను. వ్లాగ్ నచ్చితే మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండబ్బా! సో, ఇంక ఇక్కడైతే ఎర్లీ మార్నింగ్ 4కి అయితే లేచాననమాట. మొదటి కార్తీక సోమవారం కదా! సో, ఇంకా మార్నింగ్ టైమే పూజ అయితే చేసుకుంటాము. అంటే నార్మల్‌గా అనుకోండి, నేను చెప్పాను కదా! పిల్లలు వెళ్ళిన తర్వాత చేసుకుంటున్నాను. బట్ ఇవాళ సోమవారం రోజు మనం ఎర్లీ మార్నింగే చేసుకుంటాం కదా! సో, అలాగా ఇవాళైతే 4కి లేచాననమాట. లేచేసి ఇంక బయటంతా ఊడ్చి, ఇక్కడ ముగ్గు పెడదాంలే అని చెప్పేసేసి ఇంకట్లా మాప్ పెట్టుకుంటున్నాననమాట. ఈ కొంచెం ప్లేసే ఉంది. ఇక్కడ గూడా పిల్లలు వేసినా అస్సలు ఉంచరనమాట ముగ్గు. అసలు ఉంచడండి మా చిన్నోడు. పసుపు, కుంకుమ ఇంకా ముగ్గు కనపడితే చాలు వాడికి ఎందుకో తెలీదు గానీ అవంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. అసలు దాన్ని కదిలిచ్చి ఆగం చేసేంత వరకు అస్సలు నిద్రపోడనమాట. అయినా కూడా ఇంక మనం వెయ్యాలి. అందులోను నాకు ముగ్గులు పెద్దగా రావనమాట. సో, ఇప్పటి వరకంటే ఇంకా కిందున్నాం కాబట్టి అత్తయ్య వేసేవాళ్ళు. బట్ ఇక నుంచి ఇక పైన నేను కూడా డైలీ వెయ్యాలి. సో, ఏదైనా సరే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు గదా! సో, చిన్నగా వేస్తా ఉంటే ఇంకా అవే వస్తాయిలెండి. అంటే నాకు ఇంట్రెస్ట్ అనమాట రకరకాలయి వెయ్యాలని చెప్పేసి. నేను యూట్యూబ్‌లో చూసి డిఫరెంట్‌వి ట్రై చేస్తాను గానీ, బట్ అవుట్‌పుట్ అయితే మంచిగా ఉండదనమాట. అయినా కూడా కొంచెం డిఫరెంట్‌గా వేయాలని ఉంటది. ఇవాళైతే సింపుల్‌గానే వేస్తున్నానులెండి. కానీ ఎప్పుడన్నా నానమ్మ వాళ్ళ అంటే ఊరు వెళ్ళినప్పుడు అక్కడ నానమ్మ వాళ్ళ వాకిలి ముందు వేస్తాననమాట. అది సరిగ్గా రాకపోయినా అంటే కొంచెం మెలికలవి ఉంటాయి గదా! అవి అంత పర్ఫెక్ట్‌గా రావనమాట. సో, ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో అనైతే నేనేం పట్టించుకోను. వన్ థింగ్ అండి, అందరూ కూడా అన్ని విషయాల్లో పర్ఫెక్ట్‌గా ఉండరు కదా! సో, ఏదో ఒక విషయంలో కొంచెం అటు ఇటుగా ఉంటారు. సో, అసలు కంప్లీట్‌గా వదిలేయడం కంటే కొంచెం ట్రై చేసి దానిలో గూడా కొంచెం బెటర్‌గా ఉండడం బెటర్ కదా! అది ముగ్గు విషయమనే కాదండి. ఏ విషయమైనా సరే మీకు ఇంట్రెస్ట్ ఉంటే రాదు అని పక్కన పెట్టేయకుండా కొంచెం ట్రై చేయండి. దానిలో గూడా పర్ఫెక్ట్ అవుతారు. సో, అది అంటే ఇప్పుడు ఈ ముగ్గు టాపిక్ వచ్చింది. ఇది నాకు సూట్ అయింది కాబట్టి నేను మీకు జస్ట్ చెప్తున్నానబ్బా! అంతే, వేరే ఉద్దేశ్యం అయితే ఏం లేదు. సో, ఇంకట్లా ముగ్గు వేసేసి పసుపు, కుంకుమ పెట్టేసేసి ఇంకా తర్వాత కిందకి వెళ్ళేసి అలా తలారా స్నానమయితే చేసేసి, ఇంకా డ్రెస్సయితే చేంజ్ జేసేసుకున్నా అనమాట. మా దగ్గరేంటంటే, బేసిక్‌గా సోమవారాలు గానీ, పౌర్ణమి రోజు గానీ అంటూ ఉంటారు గదా! సముద్ర స్నానం చేస్తే మంచిది అని జెప్పేసి, అట్లాగేమన్నా చిన్న చిన్న కాలువలు, బోర్లు, బావులు అట్లా ఉన్నాయనుకోండి, సో, అక్కడికి వెళ్ళి ఇట్లా మునగడము అట్లా జేస్తూ ఉంటారు. బట్ ప్రస్తుతం ఆ ఆప్షన్ లేదు కాబట్టి, నేనైతే కింద ట్యాప్ దగ్గర అట్లా తలారా స్నానం జేసి, ఇంకా డ్రెస్ చేంజ్ జేసుకున్నాను. యాక్చువల్‌గా ఎక్కడైతే మనం అట్లా మునుగుతామో అక్కడే పూజ చేసేస్తారనమాట. ఇంక నేనొచ్చేసి ఇక్కడ పైనయితే చేసుకుంటున్నాను. అంటే నార్మల్‌గా తులసమ్మ దగ్గర చేసుకుంటూ ఉంటాం కదా! సో, బట్ నాకు ప్రస్తుతం తులసమ్మ అయితే లేదు. పెట్టుకుందాం అనుకుంటున్నాను కానీ భయంగా ఉంది. మళ్ళీ పిల్లలేమన్నా లాగేస్తారేమో అని చెప్పేసేసి అదొక భయమనమాట. ఇంకలా శివాలయంలో పాటలు గూడా పెట్టారు. ఇంక పాటలు వినుకుంటూ నేనిక్కడైతే పూజ చేసుకుంటూ ఉన్నాను. చెప్పాను గదా! తులసమ్మ దగ్గర చేస్తారు అనేసి పెట్టుకుందాం అనుకుంటున్నాను కార్తీక మాసంలోనే. బట్ మా చిన్నోడు గురించే భయంగా ఉందండి. వాడికేమో చెప్తే అర్థం గాదు. చెప్పినా అర్థం చేసుకునేంత వయసు గూడా కాదు వాడిది. సో, అదే కొంచెం ఆలోచిస్తున్నాననమాట. అండ్ ఇక్కడైతే తులసమ్మ దగ్గర చేస్తారు. ఇప్పుడు నేను చేసే పూజ అంతా గూడా. బట్ ప్రస్తుతం నాకు తులసమ్మ లేదు కాబట్టి అక్కడ ఎక్కడైతే మనం పెట్టుకుంటామో అక్కడ కూర్చొని గౌరీదేవిని చేసుకొని నేనిక్కడైతే పూజ చేసుకుంటున్నాననమాట. మామూలుగా టెంపుల్స్‌కి వెళ్ళినప్పుడు చేసుకుంటూ ఉంటాం గదా! సో, అదే ప్రాసెస్‌లో నేనిక్కడైతే గౌరీదేవిని జేసుకొని నా పూజ అయితే చేసుకుంటూ ఉన్నాను. అంటే మనకి కదండీ! ప్లేస్‌ని అంటే ప్రాంతాన్ని బట్టి కూడా ఈ పూజా విధానం అంతా గూడా కొంచెం డిఫరెంట్‌గా ఉండొచ్చు. సో, మా దగ్గర మేమెలా చేసుకుంటాం అనేది మాత్రమే నేను మీతో షేర్ చేస్తూ ఉన్నాను. అంటే ఫస్ట్ ఏమి లేదు, తుడుచుకొని పద్మ ముగ్గలా వేసుకొని పసుపు, కుంకుమ పూలు వేసేసి తర్వాత గౌరీదేవిని చేసుకొని ఇంకా దీపం పెట్టేయడమే అనమాట. తాంబూలం పెట్టడము అట్లా చేస్తాం గదా! సో, అంతే ఇంకా చెప్పాను గదండీ! తులసమ్మ దగ్గర ఎలా అయితే చేసుకుంటామో సేమ్ అదే పూజ. కాకపోతే అక్కడ తులసమ్మ, ఇక్కడ గౌరీదేవి ఇద్దరు ఒకటే అనుకోండి. సో, అదనమాట. ఇంకట్లా పూజ అయిపోయింది. ఇంకిక్కడ హారతి గూడా ఇచ్చేస్తూ ఉన్నాను. సో, ఇదండి. ఇంకిప్పుడైతే పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ శివాలయంకి అలా వెళ్ళేసి అభిషేకం అట్లా చేయించుకోవాలి. అండ్ ఫస్ట్ అయితే ఇంట్లో గూడా పూజ చేయాలనమాట. ఇంట్లో గూడా పూజ చేసుకున్న తర్వాత అప్పుడు శివాలయంకి వెళ్ళి
అక్కడ కూడా మార్నింగ్ మాకు ఇక్కడ అభిషేకం చేస్తూ ఉంటారు. ఈ కార్తీక మాసంలో ఈ నెల మొత్తంలో ఒక్క రోజైనా సరే శివునికి ఇలా టెంపుల్‌లో అభిషేకం చేయించుకున్నా, లేదంటే మనం ఇంట్లో చేసుకున్నా సరే చాలా అంటే చాలా మంచిది. ఇంట్లో అంటే నేనేమి చేయనులేండి. ఇంకా శివాలయంకి వెళ్తాం గదా! సో, మండే ఇంకా పౌర్ణమి రోజు అట్లాగా శివాలయంలోనే అభిషేకం అయితే చేయించుకుంటాము. సో, అది ఇంక అక్కడ బయట పూజ అయిపోయిన తర్వాత ఇంక ఇంట్లో గూడా సింపుల్‌గా ఇట్లాగా పూజ అయితే చేసేసుకున్నాను. పిల్లలైతే ఇంకా లేవలేదు. అండ్ కొంచెం ప్రశాంతంగా చేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు హాలిడే. ఈ 3 డేస్ గూడా సైక్లోన్ వల్ల హాలిడేస్ ఇచ్చారు కదా! సో, అందుకనేసి ఇంకా హడావిడి అంటూ ఏమీ లేదు. అండ్ ఆ తర్వాత ఇంక ఇల్లు మొత్తం గూడా ఇలా ధూపం అయితే వేసేసుకుంటున్నాను అనమాట. సో, ఇదబ్బా! ఇలా ఇంట్లో పూజ చేసుకొని, ఇక శివాలయంకి వెళ్ళి అక్కడ గూడా అభిషేకం చేయించుకొని, ఇంకా వచ్చేసామనమాట. సో, ఇంక అక్కడ అయితే నేను వీడియో ఏమి షూట్ చేయలేదులెండి. ఇంక శివునికి అభిషేకం చేయించుకొని, అక్కడ గూడా పూజ చేసుకొని, ఇంక అట్లా జస్ట్ వచ్చాము. అండ్ ఇంకా పిల్లలకి హాలిడేస్ కదా! ఈ 3 డేస్. సో, ఇంకా మామూలుగా ఉండదు. సో, ఇంకా వాళ్ళకైతే బ్రేక్‌ఫాస్ట్ అది ప్రిపేర్ చేయాలనమాట. సో, ఇంకా ఇది ప్రస్తుతానికైతే వ్లాగ్ కంటిన్యూ అవుతది. చూస్తూ ఉండండి. ఇంక ఇవాళ బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి దోసలనమాట. ఇంకా చెరొకటి ఎగ్ దోస అయితే వేసిచ్చేసాను. ఎగ్ దోస అంటే ఎంత ఇష్టమో, సారీ, ఎగ్ దోస కాదు, ఆనియన్ దోస వేసిచ్చాను. ఆనియన్ దోస అన్నా, ఎగ్ దోస అన్నా ఎంత ఇష్టమో. కానీ ఇంక ఈ మంత్ అంతా గూడా ఇక అట్లా నాన్ వెజ్ అయితే వద్దనేసి అనుకుంటున్నాను. బట్ కానీ ఇంకా వీళ్ళేం జేస్తారో చూడాలి. అంటే ఫుడ్ విషయంలో మనం ఎవరి క్రేవింగ్స్‌ని గూడా ఆపకూడదు. అండ్ అందులోనూ పిల్లలు కదండీ! వాళ్ళకేం తెలుసు అప్పుడే. వాళ్ళని పూజల కోసం అనేసి ఫుడ్ విషయంలో కంట్రోల్‌లో ఉంచడం అనేది నాకిష్టం లేదనమాట. సో, ఇంక వాళ్ళిష్టము. మరిక నాకు కూడా తెలీదు. ఇంక వాళ్ళకైతే అట్లా ఆనియన్ దోస వేసిచ్చాను. వాళ్ళు తింటూ ఉన్నారు. అండ్ ఇంకా నేనైతే కొంచెం గ్రీన్ టీ అట్లా పెట్టుకుందాంలే అని చెప్పేసేసి ఇంక అలా గ్రీన్ టీ అయితే పెట్టుకుంటున్నాను. అంటే టీ కానీ, కాఫీ కానీ, కొంచెం పాలు, అట్లా ఫ్రూట్స్ ఏమైనా తీసుకోవచ్చు గదా! మరీ కటిక ఉపవాసం కాకుండా కొంచెం ఫ్రూట్స్ కానీ, టీ, కాఫీలు అట్లాంటివి తీసుకోవచ్చు. ఇంకొంతమంది అంటే నార్మల్‌గా ఏమీ తినకుండా గూడా కంప్లీట్ డే అయితే ఉంటారు కదా! సో, ఎవరిష్టం వాళ్ళది. మనం ఎలా అనుకుంటే అలా అన్నమాట అంతే. సో, అది కాకపోతే మన మనసుకి ఎలా ఉండాలనిపిస్తే అలా ఉండటం చాలా వరకు బెస్ట్ అండి. సో, ఇంకిక్కడైతే నేను కొంచెం అట్లా గ్రీన్ టీ నాకు, మా వారికైతే ఇంక అలా గ్రీన్ టీ అయితే పెట్టేసాను. అండ్ ఇంకొకటండి నాకర్థం కావట్లేదు. మొన్నొచ్చిన కామెంట్, ఆ కామెంట్‌ని ఎలా తీసుకోవాలో, ఎలా రియాక్ట్ అవ్వాలో నాకైతే ఏం అర్థం కావట్లేదు. పుట్టి పెరిగిందంతా పల్లెటూరులోనే కదా! మరెందుకంత ఇంగ్లీష్ వర్డ్స్ యూజ్ చేస్తారు అని జెప్పేసేసి కామెంట్ అయితే వచ్చింది. సో, ఈ కామెంట్ యాక్చువల్లీ మా వారు చదివి దానికి రిప్లై ఇద్దాం అనుకున్నారంట. చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం లెండి. అందుకే ఇంగ్లీష్ వర్డ్స్ వస్తున్నాయి అని జెప్పేసి. కానీ మళ్ళీ ఏమనుకుంటారో అని జెప్పేసి ఇంకా తను కామ్ అయిపోయారు. అందులోను ఇక్కడ నాకు తెలియదేంటంటే అసలు మీరు చెప్పేంత వరకు గూడా నేను అన్ని ఇంగ్లీష్ వర్డ్స్ యూజ్ చేస్తానా అని అనిపిచ్చిందనమాట. అంటే ఆ కామెంట్‌కి మళ్ళీ లైక్స్ కూడా వచ్చాయన్నమాట. ఓకే. చాలా మందికి ఒపీనియన్ ఉందా అనిపిచ్చింది. నాకు నిజంగానే ఎలా తీసుకోవాలో అర్థం కాలేదు. వన్ థింగ్ అండి, పుట్టి పెరిగిందంతా పల్లెటూరులో అయినంత మాత్రాన ఇప్పుడు చదువుకోవడానికైనా సరే, లేదంటే జాబ్స్ పర్పస్ కోసమైనా సిటీస్‌కి వెళ్ళకుండా అయితే ఏమి ఉండట్లేదు గదా! సో, ఇది కూడా అంతే గదా! సో, ఎంత పల్లెటూరులో పుట్టి పెరిగినా కొంచెం చదువుకుంటాము. సో, ఆ చదివే కదా మనం ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి అని మనకి నేర్పించేది. సో, కావాలని మాట్లాడడం అయితే ఏముండదండి. సో, నార్మల్‌గా నేచురల్‌గా చూడండి, కొన్ని కొన్ని డైరెక్ట్ వాయిస్ ఓవర్‌తో పెట్టేస్తూ ఉంటాను గదా! అక్కడ నార్మల్‌గా ఇంట్లో వాళ్ళతో ఎట్లా ఉంటాను, అండ్ ఇట్లా వీడియోస్ పరంగా చూస్తే ఎట్లుంటాను అనేసి నా కావాలని మాట్లాడడం అట్లయితే ఏముండదు. అది ఆటోమేటిక్ బై ఫ్లో అట్లా వచ్చేస్తదనమాట. స్లాంగ్ కానీ, వర్డ్స్ అంతా గూడా అట్లా వచ్చేస్తది. నాకనే కాదు, ఎవరికన్నా మీరు గమనించండి. నేచురల్‌గా ఫ్యామిలీతో మాట్లాడేవి ఒకలా ఉంటే, వాయిస్ ఓవర్ ఇచ్చేసరికి కొంచెం డిఫరెంట్‌గా అనిపిస్తదనమాట. ఎవరికైనా అంతే ఉంటది. నిజంగా ఆ కామెంట్‌కి ఎట్లా తీసుకోవాలో ఏం అర్థం కాలేదు. బట్ జస్ట్ అట్లా ఎందుకో నాకు చెప్పాలనిపించి చెప్పా అనమాట అంతే. సో, అదండి. ఇంకా తర్వాతేంటంటే బయట ముగ్గు వేశాను కదా! అదంతా గూడా క్లీన్ జేసేసుకున్నాను. అంటే మళ్ళీ తొక్కుతారు గదా! అందుకని చెప్పేసి. అండ్ గౌరీదేవిని చేశాను గదా పసుపు ముద్దతో, అది ఫేస్‌కి అలా అప్లై చేసుకోవచ్చు. లేదంటే పూల మొక్కల దగ్గర అలా పెట్టేయొచ్చనమాట. అండ్ పూలవన్నీ తీసేసి ఒక కవర్‌లో పెట్టేసుకుంటాను నేను. అండ్ ఇంకా ఆ తర్వాత లంచ్‌లోకని చెప్పేసి ఇంకా వీళ్ళ కోసం అయితే పొటాటోస్ ఉంటే ఇంకా అవి సింపుల్‌గా ఫ్రై చేసేసాననమాట. అండ్ ఇక్కడైతే వర్షం స్టార్ట్ అయింది. ఈ సైక్లోన్ ఎఫెక్ట్ కదా! ఈ 3 డేస్ వర్షం అయితే చెప్పారు కదా! గాలులు, వాన, అందరూ కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. అరే మా నాన్న కారు, నా కారు, నీ కారు, మమ్మీ కారు. నా కారు, నా కారు, నా కారు. ये अरे ने अरे यार కారు
ఇంకా ఈ 3 డేస్ మీ పిల్లలకి డే ఎలా గడుస్తుంది తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఇక్కడైతే మా పిల్లలు యాక్టివిటీస్ బుక్స్ అవి తీసుకున్నాం మేము. ఇంతకుముందు మీకు చూపించానో లేదో నాకైతే గుర్తులేదు కానీ, వాళ్ళ కోసం అయితే కొన్ని యాక్టివిటీస్ బుక్స్ అవి తీసుకున్నాము. సో, అవైతే ఇక్కడ వాళ్ళు రాసుకుంటూ ఉన్నారు. అండ్ మామయ్య బయట చక్కగా 2 ఉయ్యాలలు వేశారు. ఆ ఉయ్యాలలు ఊగుతూ ఉన్నారు. ఇంకా కొంచెం సేపు అట్లా ఆడుకోవడము, కొట్టుకోవడము, ఏడ్చుకోవడము ఇట్లా అన్నీ ఉన్నాయన్నమాట. మా పిల్లలకైతే అట్లా గడుస్తున్నాయి ఈ 3 డేస్ కూడా. సో, ఇంకా నైట్ అయిపోయిందండి. ఇంక నైట్ అయితే మళ్ళీ శివాలయంకైతే వచ్చేసామనమాట. ఇక్కడ గూడా చూడండి ఫుల్లు వర్షం అయితే పడుతూ ఉంది. అయినా కూడా ఇంకా ఉపవాసం ఉన్నాం కదా! ఇంక అందుకని చెప్పేసి ఇక్కడ పూజ చేద్దాము అని ఇంక అట్లా శివాలయంకైతే వచ్చాము. అండ్ కొంతమందయితే ఉసిరి చెట్టు కింద అంటే వర్షం లేని దగ్గర మళ్ళీ వర్షం వస్తే ప్రాబ్లమ్ కదా! అందుకని చెప్పేసి వర్షం లేని దగ్గర అట్లాగా దీపారాధన అంటే పూజ అయితే చేసుకుంటూ ఉన్నారనమాట. ఇంక మేము కూడా ఏంటంటే ఇటు పక్కన శివయ్యకి వినాయక స్వామి, అటుపక్క ఆంజనేయ స్వామి అయితే ఉంటారు. ఇంక మేము కూడా వినాయకుని దగ్గర అయితే ఇట్లా చేసుకున్నాము. ఇక్కడైతే కొంచెం వర్షం పడదు. నార్మల్‌గా అయితే బయట ధ్వజస్తంభం దగ్గర అట్లా చేసుకుంటూ ఉంటాము. బట్ ఇంకా వర్షం పడుతుంది కదా! అందుకని చెప్పేసి ఇక్కడ ఇవాళ అయితే వినాయకుని దగ్గర ఇట్లా సింపుల్‌గా పూజ అయితే చేసేసుకున్నామనమాట. సేమ్ మార్నింగ్ ఎట్లా చేసుకున్నామో అంతే అనమాట. ఇంకా తర్వాత శివయ్య దర్శనం కూడా చేసుకుంటున్నాము. ఇంక అలా శివాలయంలో శివయ్య దర్శనం చేసుకొని ఇంక ఇంటికైతే వచ్చేసామనమాట. ఇంక వీళ్ళైతే చూడండి పైన ఆడుకుంటూ ఉన్నారు. ఇంక మమ్మీ ఏం ప్రసాదం తెచ్చావు అని చెప్పేసి అడుగుతూ ఉన్నాడు. యాక్చువల్‌గా దసరా హాలిడేస్‌కి ఊరెళ్ళినప్పుడు అక్కడ నవరాత్రులు అన్నాళ్ళు కూడా అంటే అమ్మవారి దగ్గర పూజకి వెళ్ళినప్పుడు వచ్చేప్పుడు ఇంకా ప్రసాదాలు పెడతారు కదా! సో, అట్లా ఇప్పుడు కూడా టెంపుల్‌కి వెళ్ళాను కదా! ఏం తెచ్చావు అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఇక్కడ అట్లా ఏం పెట్టరమ్మా అనేసి చెప్తా ఉన్నాను. అండ్ ఇక్కడ నైట్ డిన్నర్‌కనేసి బెండకాయ ఫ్రై చేద్దామని బెండకాయలయితే కట్ చేస్తూ ఉన్నానండి. మామూలుగా ఏంటంటే వెళ్ళే ముందే టెంపుల్‌కి వెళ్ళే ముందే ప్రిపేర్ చేసి వెళ్ళిపోతాననమాట. కానీ ఇంక ఇవాళ ఏంటంటే వర్షం పడుతుంది కదా! అని చెప్పేసి మేమే కొంచెం ఎర్లీగా అయితే వెళ్ళాము. మళ్ళీ వర్షం పెద్దదైతే పూజ చేయడానికి అవ్వదు అని చెప్పేసేసి మేమే కొంచెం ఎర్లీగా వెళ్ళామనమాట. వచ్చిన తర్వాత ఇంకిక్కడ కర్రీ అయితే చేస్తూ ఉన్నాను. బెండకాయ ఫ్రై చేస్తున్నా అనమాట. ప్రెజెంట్ అయితే పైన, కింద నాకెక్కడ కన్వీనియంట్‌గా ఉంటే అక్కడైతే కుక్ చేస్తున్నాననమాట. ఇంకా మేము కంప్లీట్‌గా అయితే షిఫ్ట్ అవ్వలేదు. సో, ఎక్కడ నాకు ఫ్రీగా అనిపిస్తే ఎక్కడ కన్వీనియంట్‌గా ఉంటే అక్కడైతే చేస్తూ ఉన్నాను. సో, అదండి. తీసుకెళ్ళి డస్ట్‌బిన్‌లో పోస్తా. ఇంకా బెండకాయ ఫ్రై నార్మల్‌గా మనకి ఫ్రెష్ కాయాలనుకోండి కొంచెం ఎక్కువ జిగురు జిగురుగా అనిపిస్తది గదా! అట్లా కాకుండా పొడి పొడిలాడుతూ ఎట్లా రావాలని ఒక చిన్న సింపుల్ టిప్ షేర్ చేస్తాను. ఆల్రెడీ ఇంతకుముందు చాలా సార్లు షేర్ చేశాను. బట్ మళ్ళీ అది తెలియని వాళ్ళ కోసం ఇంకొకసారి. ఇక్కడైతే మా వాడికి కూడా అవి కట్ చేసినవి ఉంటాయి కదా! అవన్నీ కూడా బయట వేసిరమ్మనేసి చెప్పాను. పిల్లలకి కూడా పనులు చెప్పాలండి. చెప్తూ ఉంటేనే తెలుస్తది వాళ్ళకి. ఓకే. మనం ఈ పనిలో హెల్ప్ చేయాలా? ఇలా ఈ టైంలో హెల్ప్ చేయాలా? అని చెప్పేసేసి ఇప్పటి నుంచి వాళ్ళకి చెప్తూ ఉంటేనే కొంచెం పెద్దయ్యేసరికి వాళ్ళకి కూడా తెలుస్తూ ఉంటది. హెల్ప్ చేయాలి అని చెప్పేసేసి. సో, మనకైనా లేదంటే రేపు వాళ్ళకి టైమొచ్చినా సరే హెల్ప్ చేయాలి అనే విషయం తెలుస్తది గదా! సో, అది ఇంకక్కడ చూసారు గదా! లెమన్ అయితే స్క్వీజ్ చేశాను. అంటే ఫస్ట్ పోపు పెట్టేసుకొని పోపులో ఏంటంటే బెండకాయ ముక్కలు అవి వేసేసాను కదా! వేసేసిన తర్వాత ఇంక వెంటనే ఒక హాఫ్ లెమన్ అట్లా స్క్వీజ్ చేసుకున్నామనుకోండి, మనకి ముక్కలేంటంటే జిగురు జిగురుగా లేకుండా, ఆ జిగురుతనం వల్లేంటంటే మనకి కూరనేది ముక్కలాగా ఉండకుండా మొత్తం గూడా మెత్తగా అయిపోతది గదా! సో, నిమ్మకాయ పిండుకోవడం వల్ల మనకి ఆ జిగురు లేకుండా ముక్కలాగా మంచిగా ఫ్రై అవుతదనమాట. బావుంటుంది. సో, ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఈ టిప్పు. చక్కగా వస్తదనమాట మనకి కూర. నేనేంటంటే కొన్ని జీడిపప్పు, అలాగే కొన్ని పల్లీలు గూడా ఫ్రై జేసుకున్నాను. కొంచెం అవి ఉంటే ఫ్రైస్‌లో బావుంటాయి కదా మనకి. అందుకని జెప్పేసేసి ఇదిగోండి నేనైతే
లెమన్ స్క్వీజ్ చేశాను గదా! ఇంక అట్లా కాసేపు ఉంచితే చక్కగా కూడా మనకి ఇట్లాగైతే మగ్గిపోతాయన్నమాట. ఇంకా అక్కడ కొంచెం కిచెన్ అదంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను. అండ్ ఇవి కొంచెం మగ్గిపోయిన తర్వాత ఈ ఫ్రై చేసుకున్న జీడిపప్పు, పల్లీలు ఇవి కొంచెం కొంచెం ఎక్కువే వేశానన్నమాట. ఇవి ఉంటేనే కొంచెం ఫ్రైస్‌కి టేస్ట్ అనేది బావుంటది. బెండకాయ ఫ్రై కానీ, దొండకాయ ఫ్రై గానీ, కాకరకాయ ఫ్రై గానీ ఇట్లాంటి వాటికి. ఇంక అట్లా కారం కూడా వేసేసి ఇంకా మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకున్నా అంతే. ఇంక ఇవాళ సింపుల్‌గా అయితే ఇట్లా బెండకాయ ఫ్రై చేశానండి. ఏదన్నా పచ్చడి కూడా చేద్దాం అనుకున్నాను కానీ, ఇంక టెంపుల్‌కి వెళ్ళొచ్చేసరికి లేట్ అయిపోయింది. అండ్ ఇంట్లో ఒక కొత్త వస్తువు వచ్చింది. సో, దాని గురించి కొంచెం చూసేవరకి అక్కడ కొంచెం లేట్ అయిపోయింది. అందుకే ఇంకా ఏమి చేయక మళ్ళీ లేట్ అయిపోతుందిలే అనేసి ఇంకా ఇట్లా సింపుల్‌గా బెండకాయ ఫ్రైతో అలా తినేసాననమాట. ఇంకా ఇదబ్బా మొదటి కార్తీక సోమవారం అయితే ఇలా గడిచిందనమాట. సో, ఫైనల్లీ నేను కూడా ఉపవాసం అయితే వదిలాను. అంటే నేను తినేసాననమాట. సో, అది ఇంకా కొన్ని గిన్నెలు ఉన్నాయిలే అవి వాష్ చేసుకుందాం అనేసి పైకైతే వచ్చాను. అండ్ ఇంకా మన కొత్త ఇంట్లోకి ఈరోజు ఇంకో కొత్త వస్తువు అయితే వచ్చేసింది. సో, నేనేంటి అనేది ఈ వ్లాగ్‌లో అయితే రివీల్ చేయట్లేదు. మీరు ఎవరన్నా గెస్ చేయండి. క్రోకరీ యూనిట్ పక్కనే అనమాట పెట్టేసాం, ఫిక్స్ చేసాము. సో, ఏంటి అనేది మీలో ఎవరైనా గెస్ చేస్తే తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. నేనైతే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో, ఇంకా మరి ఇది ఇవాల్టి వరకు వ్లాగ్ అయితే. సో, వ్లాగ్ నచ్చితే గనక మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అండ్ కొత్త వాళ్ళైతే ఒకసారి ప్రీవియస్ వ్లాగ్స్ కూడా చూడండి. నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా. నేనైతే ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.